కుర్చీలో అంత బాగా అల్లుతున్నావు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇదిగో నీతో వచ్చిన బాధ ఇదే ఇదే. సినిమాలు చూడట్లేదా ఏమి? మన హీరోలు నేర్పిస్తే నేర్చుకున్నానమ్మా. కట్టాలో వద్దా ఇప్పుడు? కట్టు. సినిమా అనుభవమా, సొంత అనుభవమా? ఇదిగో పాప, కళ్ళు మూయ్. రామ రామ, ఓ ఎంకన్నా నా మీదే నిందలేస్తా అండి. అది చూడు చూడు పాపా, నేను పెద్ద ఆయన భక్తుడిని, నన్నిట్టంతా అనుమానించినావు అంటే కళ్ళు పోతాయి చెప్తాను. సరే ముందు పని కాని. ఏం చేస్తున్నావు? కుర్చీళ్ళు దోపాలి కదా. నేను దోపుకుంటాలే, ఇవ్వు. కళ్ళు తెరవచ్చా? ఒక్క నిమిషం. టై కట్టుండానో చీర కట్టుండానో తెలియలే. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. హలో, సినిమా అయిపోయింది. వంట సంగతి చూడక్కడ, మాడిపోతుంది. సినిమానా? ఏం సినిమా చూశానని? ఓ ఎంకన్నా, అన్నీ బాగానే ఉంటాయి. ఒక్క విషయంలో మాత్రం నువ్వు అన్యాయం చేస్తాడు. అది నీకు అర్థమవుతుందో లేదో, ఆ విషయంలో మాత్రం నేను హర్టు. ఆకుకూరలు తింటే కంటికి మంచిది తెలుసా నీకు? బెండకాయలు తింటే తెలివితేటలు వస్తాయంట. ఈ టొమాటో పళ్ళు చూడు, నీలాగే ఎంత అందంగా ఉన్నాయో. హాయ్ వర్ష, నాకు ఈ లెటర్స్ రాయటం అది అలవాట్లేదు. ఫస్ట్ టైం రాస్తున్నాను. తప్పులుంటే తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నా మనసుకేమవుతుందో నాకు తెలియలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏదో దూరమైన ఫీలింగ్, ఎవరో కంటి ముందుంటే బావుండన్న ఫీలింగ్, అదెవరనేది నాకప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత నువ్వు కనిపించిన ప్రతిసారి మనసులో ఏదో తెలియని అలజడి. వదన కోసం నువ్వు వచ్చి కొద్ది రోజులు ఉన్నావు చూడు, అప్పుడు ప్రతిరోజు నిన్ను దగ్గర నుంచి చూసే అవకాశం నాకు దొరికింది. అప్పుడే మొదటిసారిగా నాకు అర్థమైంది, నా మనసు కోరుకుంటోంది, నా కళ్ళు వెతుకుతోంది నిన్నే అని. నా మనసులో మాట చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ చెప్పే అవకాశం రాలేదు. అవకాశం వచ్చినప్పుడు చెప్పలేకపోయాను. ఏ విషయంలోనూ భయపడను నేను నీతో మాట్లాడడానికి ఎందుకు భయపడ్డానా అని ఆలోచించినప్పుడు అర్థమైంది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నా మనసు నిన్ను ప్రేమిస్తున్నానని కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఎంత పనిలో ఉన్నా నువ్వే గుర్తొస్తూ ఉంటావు, ఏం చేస్తున్నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటావు. యునో, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఎదురు పడితే నీతో మాట్లాడలేను, నీకేం చెప్పలేను అని నాకు అర్థమైంది. కాబట్టే నా మనసులో మాటల్ని ఇదిగో ఈ లెటర్లో రాశాను. ఐ లవ్ యూ వెరీ మచ్.
లవ్ యూ ఫర్ ఎవర్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నీ మనసులో కూడా నేనున్నాననే అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను చూసినప్పుడు మెరిసే నీ కళ్ళు, నవ్వే నీ పెదాలు, నీ మనసులో నాకు చోటుందని నాకు ధైర్యాన్ని చెప్తున్నాయి. ఈ లెటర్ చదివిన తర్వాత నీ మనసులో ఉన్న ప్రేమని నాలాగే చెప్పేస్తావని అనుకుంటున్నాను. నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ నీ వరుణ్. ఏ అక్కల బాటలోనే ఇది కూడా మా ఇంటి కోడలుగా వచ్చేద్దామనా? మీరెంత మిస్తా ఎంత? ఏదో ఒక కారణంతో మొత్తానికి మా బావగారింట్లో అడుగు పెట్టేస్తున్నారు. అసలు మీరు పండక్కి పిలిచినారా, లేకపోతే దీన్ని కూడా మా ఇంటికి కోడలిగా పంపిద్దామని పిలిచుండారా? ప్రాణం పోయినా సరే వరుణ్ణి పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ముందు నా చదువు, నా లక్ష్యం, నా కుటుంబం తర్వాత ఏదైనా. I love you very much. I love you forever. ఏ ఏంటే నువ్వు ఎవరి మీద కోపం తీసుకొచ్చి నా మీద చూపిస్తావు? ఇంకెవరి మీద చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, నేను వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నా ప్లాన్స్ ఆ చిరుగడికి ఎలా తెలిసిపోతున్నాయో, తెలిసొస్తున్నాడో తెలియకొస్తున్నాడో అసలు నాకేం అర్థం కావట్లేదు. దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి కూడా వాడి వల్లే నా ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీ ఆవేశం ఇంట్లో కాదు, వాడి మీద చూపించు. కప్పులు పగలగొడితే ఏమొస్తుంది? ఓ కృష్ణన్ రాజుగాడి తల పగలగొట్టాలి.